అంటే బైబిల్ తెరిచి చదువుదాం శ్రద్ధగా. ప్రభు మిగతా కార్యాలు చేస్తారు, గొప్ప సమాధానం ఇస్తారు. ఇలాంటి గొప్ప అద్భుతాలు చూద్దాం. ఫైనల్గా ఈ మాట కూడా ఆ రోజు చెప్పాను. లేదు మీరు అలాగంటారు ఏంటని ఎవరు అడిగితే ఆ రోజు అబ్బాయి అప్పుడు ఈ మాట చెప్పాను. ఇది నేను చెప్పింది కాదండి, క్రైస్తవ పండితులు మా పాస్టర్ గారు చెప్పడం విన్నాను. ఆ తర్వాత ఆయన చెప్పిన పుస్తకం, ఆ పుస్తకం నేను చదివాను. మా నెలల్లో కూడా ఉంటుంది, ఎడారిలో సెలయేళ్ళు అనే పుస్తకం. చార్లెస్ కామన్ గా రాశారు. అందులో ఒకరోజు డివోషన్ ఏంటో తెలుసా? ముగ్గురు సిస్టర్స్ ప్రార్థన చేస్తుంటే ఒక 2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు లేచారు. లేచిన తర్వాత ప్రార్థన చేశాం కదా, ఉపవాస ప్రార్థన నీకేం కల్పించింది అంటే ఫస్ట్ ఒక అక్క చెప్తుంది, ప్రభు నాకు కనిపించారు, చాలా మంది చేయి పెట్టారు, అమ్మా ఏం భయపడక ధైర్యం కూడా నేను ఉన్నాగా అని అన్నారు. అని చెప్పేసరికి అవునా అని అనుకున్నారు ఇద్దరు అక్కలు. ఈలోగా 2వ అక్క చెప్పింది, ప్రభు నాకు కనిపించారు కానీ ధైర్యం ఉండమని అన్నారు, కానీ నాకు తల చేయలేదే అని అన్నారు. అప్పుడు ఇద్దరు కలిపి ఇంకెవరు దుఃఖం చూస్తారు చెప్పండి? ఆ 3వ అక్క ఉంది, ఆ 3వ అక్క వైపు చూశారు. మా ఇద్దరికి ప్రభు కనిపించారు, మాట్లాడారు, చెయ్యి కూడా నా మీద వేశారు. మరి నీకేం చేశారు అని అడిగితే అని చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ప్రభు కనిపించలేదు, ఏ మాట వినిపించలేదు, నన్ను తాకలేదు. ఈ ముగ్గురులో ఎవరు పవర్ఫుల్ ప్రేయర్ వారియర్ చెప్పండి? ఈ ముగ్గురులో ఎవరు శక్తివంతమైన ప్రార్థన పడు? ఏమంటారు మీరు? సాధారణంగా క్రైస్తవులు ఏం చెప్తారు తెలుసండి? ప్రభు వచ్చి కనిపి